మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. ప్రత్యేకించి ఇటు సమయంలో నేను మీ అందరితో కలిసి 2165వ రోజు ఈ యొక్క కల్వరీ మినిస్ట్రీస్లో మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇటు సమయంలో లేఖనంలో నుంచి నాకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ దాంట్లో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను ఆయన మీద ఆనుకుందాము. లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము, క్షమించండి 20వ అధ్యాయము 26వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, మీలో అలాగూ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాన్న, ఇదిగో నన్ను నేను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి అయ్యాక మీకు నాయన క్రమమంతటిలో మీరు తోడుగా ఉన్నారు. చెప్పమన్న సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు తండ్రి. అయ్యా ఇదిగో నాయన వాక్యం అయ్యున్న దేవా, నీ నామముల కన్నా అయ్యా నీ వాక్యము పైదిగా హెచ్చింపబడినది అని నాయన లేఖనములో రాస్తూ ఉండగా నాయన అట్టి వాక్యం అయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని, మీ సాధనంగా నన్ను వినియోగించుకోమని, నా మాట, నా ఆలోచన, నా తలంపు మరుగు చేసి నాయన నీ మాట మాత్రమే నాయన మా హృదయాల్లో నాయన ప్రాణాత్మ శరీరాల్లో అయా నాయన చొచ్చుకొనున్నట్లుగా నా తండ్రి నీ క్రియను జరిగించమని ప్రార్థిస్తూ యేసయ్య ఉన్నతమైన నామమును ప్రార్థించి అడుగు వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములండి. మరొకసారి పెన్హరయ్య గారికి అలాగే సురేష్ అయ్య గారి చేరి ఉన్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు లేఖనములో మనం చూస్తూ ఉన్నట్లయితే మన యొక్క అంశము సేవకుడు లేకపోతే పరిచారకుడు. లేఖనములో రాయబడినటువంటి మాట, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి అనుకుంటే వాడు పరిచారకుడై ఉండాలి అని చెప్పి లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి నిజ పరిచారకుడు లేకపోతే నిజమైనటువంటి సేవకునిగా, అంటే ఇవన్నీ కూడా పర్యాయ పదాలే కదండి. సేవకుడు లేకపోతే సర్వెంట్, అందుకనే చాలా సందర్భం గాడ్ సర్వెంట్ అంటూ ఉంటారు. మనందరము కూడా సేవకులు, దేవుని జత పని వారముగా లేకపోతే దేవుని ఎరిగినటువంటి వారంగా, ఆయన సన్నిధిలో మనం నడిచేటటువంటి వారంగా, దేవుని కోసం మనము జీవించేటటువంటి వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి విషయము లేఖనములో మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చూస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్లో మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వద్దాము. ప్రత్యేకించి ఈ మాటలో 2 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి మనము ఏమి చేయాలి, రెండవది యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశారు అనే విషయాలు 2 మనకు కనబడుతుంటాయి. పరిచారకులుగా మనము చేయవలసినటువంటి పనిని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండాలి అన్న మాటను మనం పరిచారకుడే ఉండవలేను అన్న మాటను చూస్తున్నాం. అంటే ఈ పరిచారకుడు ఉన్నతంగా కోరుకుంటారు. అంటే నేను పరిచారకుడిని కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే నాకు అందరూ నేను చెయ్యాలి అనేటటువంటిది కాదు, కానీ అందరూ నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగి, నేను గొప్పవాడిగా ఉండాలి, నేను చెప్పింది ఇతరులు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వారు కలిగి ఉండటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అయితే దేవాది దేవుడు చెప్తున్నారు కదా, మీరు గొప్పవారిగా ఉండాలంటే మీరు పరిచర్య చేసేటటువంటి వారిగా, అంటే తగ్గించుకునేటటువంటి వారిగా ఉండాలి అన్న మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తగ్గింపును, మాదిరికరమైన జీవితాన్ని లేఖనంలో చూపించడాన్ని మనం చూస్తున్నాం. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యంలో మనం చూస్తే,
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అన్న మాట లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ అనేక విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నారు అన్న మాటను మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని బిడలుగా దేవుని పరిచారకులుగా ఉంటున్నటువంటి మన యొక్క జీవితాలలో తగ్గింపు అని అంటే ఎలా ఉండాలి అంటే, ఏదో కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు సకల విధములైనటువంటి ఆశీర్వాదములతో నింపినప్పటికీ కూడా ఏమీ లేని వారి వలె బయటకు కనబరుచుకోవడానికి మనుషులు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మనకు కనబడుతూ ఉంటది. కానీ దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే తగ్గింపు అనేటటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే, మన స్వభావము తీసివేయబడి దేవుని స్వభావము మనలో ప్రతిబింబింప చేయడమే ఆ తగ్గింపునకు సాదృశ్యముగా కనబడుతున్నది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఆయన మనకు మాదిరి ఉంచారు. ఏమని మాదిరి ఉంచారండి? ఆయన బదులు దూషింపబడలేదు అని అన్న మాటను, పాపము చేయలేదు అన్న మాటను, ఆయన నోట కపటము లేదు అన్న మాటను, ఇంత మాత్రమే కాదు, శ్రమ పెట్టబడినప్పటికీ బెదిరింపక న్యాయంగా తీర్చు దేవునికి అప్పగించుకున్నారు అనేటటువంటి మాట. కానీ ఈనాటి దినాల్లో ఒక సందర్భం ఏదైనా జరిగింది అంటే దానికి మనమే రిప్లై ఇచ్చేటటువంటి వారిగా ఉంటాము, మనమే మన నోరు పారేసుకునేటటువంటి వారిగా ఉంటాము, మనమే ఆ పాపము చేయకుండా ఉండడానికి బదులుగా పాపానికి లోనయ్యేటటువంటి వారుగా, లేకపోతే ఆ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగము చేసుకోవాలి అనేటటువంటి విధంగా మనుషులు ప్రవర్తించేటటువంటి పరిస్థితులను మనము చూస్తూ వస్తూ ఉంటాం. అయితే లేఖనము సెలవిస్తుంది, ఇటువంటి పాపము లేని ఆయన, కపటము లేని ఆయన, దూషింపబడి కూడా ఆయన సర్వాధికారి అయినప్పటికీ కూడా ఎవరిని ఏ మాట దూషించక, అందుకనే లేఖనంలో ఆయన స్వభావాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, ఆయనకి కీడు చేస్తున్న వారిని, శ్రమ పెడుతున్నటువంటి వారిని, లేకపోతే సిలువ వేస్తున్నటువంటి వారిని, హేళన చేస్తున్నటువంటి వారిని, అపహాస్యము చేస్తున్నటువంటి వారిని, లేకపోతే ఆయన దేవుడు కాదు అని చెప్పి దూషిస్తున్న వారిని సహితము, హింసించుచున్న వారిని సహితము ఆయన ప్రేమించినటువంటి ప్రేమ స్వరూపిగా లేఖనములో మనకు కనబడుతూ వస్తుంటారు. అంత మాత్రమే కాదు, ఆయన కనబడటమే కాదు, ఆయన మాటలను కూడా సెలవిస్తూ వారిని ప్రేమిస్తూ పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దేవుని బిడలంగా, దేవుని పరిచారకులంగా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము తెలిసినటువంటి వారంగా ఉంటున్న మన యొక్క జీవితాలలో మనం ఎంతవరకు ఆ పరిస్థితుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, అవిధేయతల వైపు చూడకుండా, దేవుడును ఇచ్చినటువంటి వాక్యం వైపు చూస్తూ, ఈ సెలవు ధ్యానాల్లో కావచ్చు, ఈ యొక్క లెంట్ సమయంలో, మన యొక్క లెంట్ అనేటటువంటి మాటకు మనం చూసినట్లయితే చిగుర్చుట, వసంతకాలము అనేటటువంటిది మనం చూస్తూ వస్తుంటాం ఒక అర్థాన్ని. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు చిగుర్చుకునేటటువంటి వారంగా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో మనకు అర్థం అవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతంలో మనం చూస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను కమ్ముకున్నప్పుడు, కన్య అయినటువంటి మరియమ్మ గర్భములోనికి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసయ్య రూపము దాల్చడాన్ని మనము, ఆ గర్భంలో నుంచి రావటాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం రాగలుగుతాము అని చెప్పి ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ స్వభావమే మనలో పనిచేస్తుంది, కానీ శరీర సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి ఆత్మ మనలో
పనిచేయదు. ఆయనకున్నటువంటి, అందుకనే దేవుని లేఖనంలో మనం చూస్తున్నట్లయితే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పి లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం. పాపము లేనటువంటి మనస్సుగా, కపటము లేనటువంటి మనస్సుగా, ఇతరును దూషించనటువంటి వారిగా, లేకపోతే బాధ పెట్టబడుచున్నప్పటికీ కూడా ఇతరులను ప్రేమించేటటువంటి వారిగా, మేలు చేత కీడును జయించేటటువంటి లక్షణము, ప్రేమ చేత ద్వేషాన్ని జయించేటటువంటి లక్షణము యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపరుస్తూ వస్తున్నారు. పరిచారకులుగా ఉండాలి అనుకుంటున్నటువంటి మన జీవితాల్లో, లేకపోతే దేవుని సేవకులుగా, దేవుని పనివారిగా, లేకపోతే దేవుని ఎరిగినటువంటి ఆయన భక్తిలో కొనసాగుచున్నటువంటి మన యొక్క జీవితాలలో మనము ఎంతవరకు ఇటువంటి తగ్గింపును మనము కలిగి ఉన్నాము అనేటటువంటిది లేఖనంలో పరిశీలన చేసుకుంటూ రావాలి. ఈ లెంట్ సమయంలో చాలా సందర్భాల్లో నేను దేవుని కోసం సమర్పించుకున్నాను అని అంటూ మాంసాహారాన్ని మానవేసేటటువంటి వారు ఎవరిని విమర్శించటం లేదు. కానీ దేవాది దేవుడు కోరుకునేటటువంటిది ఏంటంటే ఆచారాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియ మన యొక్క హృదయంలో జరగాలి. ఈ సమయంలో మాంస సంబంధమైన ఆహారం తీసుకొనక, లేకపోతే వెలగల వస్త్రములు ధరించుకొనక, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆభరణములను తీసివేసి తెల్లని వస్త్రములు మాత్రమే ధరించుకుని, అంత మాత్రమే కాదు కానీ వారిని మనం పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు వారి ముఖాలు దీనముగా పెట్టుకొని నేను ఎంతో గొప్ప కార్యము చేస్తున్నాను అని చెప్పి, దేవునికి నా వల్ల ఏదో ఉపయోగం వచ్చేస్తుంది అన్నట్లుగా నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కనీసం నీళ్లు మాత్రమే తీసుకున్నాను, నేనేమీ తీసుకోవట్లేదు అని ఇతరులకు చెప్పుకుంటూ వారి భక్తిని కనపరుచుకోవడానికి ఇష్టపడుచు వస్తున్నారు. కానీ దేవుడు కోరుకునేటటువంటి ఈ స్వభావము లేకపోతే ఈ లెంట్ వల్ల, లేకపోతే ఈ ఉపవాసాల వల్ల, ఈ ఆచారాల వల్ల నామకార్థమైనటువంటి పరిస్థితి కనబడుతుంది, కానీ భక్తిలో ఏమాత్రము ఎదుగుదల అనేటటువంటిది మనకు కనబడదు అనేటటువంటి విషయము లేఖనము ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము, దేవుని పరిచారకులుగా ఉండాలనుకుంటున్న మనము, దేవుని సేవకులుగా సంపూర్ణులుగా చేయబడాలి అనుకుంటున్నటువంటి మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించాలి. దేవుని వాక్యము మనలో ఫలిస్తూ వచ్చినప్పుడు ఆయన స్వారూప్యంలోనికి క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉంటూ వస్తుంటాం. ఈ సందర్భంలో ఒక మాటను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుచున్నాను. చరిత్రలో మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ జర్మనీ ప్రదేశంలో, ఆ యొక్క దేశంలో మనం చూస్తే 2 తెగల వారు గొడవ జరిగినప్పుడు ఆ 2 తెగల మధ్య కూడా ఒక గోడను వారు కట్టుకోవడం జరిగింది. దానినే ఈ నాటి దినాల్లో పిలిచేటటువంటి పేరు ఏంటంటే మెర్లిన్ వాల్ అని పిలుస్తూ వస్తుంటారు. అయితే వారికి జరిగినటువంటి ఆ గొడవలో ఆ వాల్ కట్టుకున్నప్పుడు అవతరి వారు యువతరి వారి మీద కొంత ద్వేషాన్ని, లేకపోతే కోపాన్ని, అసూయను, మరి వారికి అక్కడ జరిగినటువంటి సందర్భము ఏదేమైనప్పటికీ కూడా వారు ఒక తెగ మీద బాగా కోపము కలిగినటువంటి వారిగా ఒక ఉన్న సందర్భంలో వారు ఏం చేస్తారంటే వారు వాడుకునేటటువంటి చెత్తను, లేకపోతే పెంటను, ఇవన్నీ కూడా అవతలి వారి వైపు వేస్తూ వచ్చారు అని చెప్తూ రావడం జరిగింది. అయితే ఆ విధంగా వేస్తూ వచ్చినప్పుడు వీరు ఇంత చెత్త పడేస్తున్నారు, ఇంత వ్యర్థమైన పదార్థాలు పడేస్తూ వస్తున్నారు, వీరికి మనం ఏమి ఇవ్వాలి అని రెండవ వైపు ఉన్నటువంటి వారు ఆలోచన చేసినప్పుడు వారు అనుకున్నారంట, మనము వారికి స్వీట్స్ ఇద్దాము, ఫ్రూట్స్ ఆ గోడ మీదగా అవతలకి పడేద్దాం. వాళ్ళు ఏం పడేస్తున్నారు? చెత్తను పడేస్తున్నారు, వ్యర్థతను పడేస్తున్నారు. కానీ మనం అలా చేయొద్దు, మనము ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పడేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు చెత్తను పడేసినప్పటికీ వీళ్ళు ఈ విధంగానే ఫ్రూట్స్ను పడేస్తూ వస్తున్నారంటండి, స్వీట్స్ పడేస్తున్నారు. ఈ సంఘటన తట్టుకోలేక అవతలు ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి వీరిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట, మా దగ్గర ఉన్నదే మేము వారికి ఇస్తున్నాము. ఏంటంటండి? మా దగ్గర ఉన్నదే మేము వారికి ఇస్తున్నాము. నిజమే కదండి. మనకు ఈ లోకంలో ఏ చెట్టు దాని ఫలాన్ని ఇస్తుంది? మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది,
సపోటా చెట్టు సపోటా ఫలాన్ని ఇస్తుంది, అట్టి పండు అట్టి కాయలైతే కాయలు, పండు అయితే పళ్ళు, ఇలా దాని స్వభావానికి తగినట్లుగా ఆ ఫలాన్ని ఇస్తూ వస్తూ ఉంటది. మన యొక్క జీవితాలలో కూడా అది చెడ్డవారికైనా, ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మంచివాడు రాయేసి కొట్టినా మామిడి పండే ఇస్తుంది, ఒక చెడ్డవాడు వెళ్ళి రాయేసి కొట్టినా అది మంచి ఫలాన్ని ఇస్తూ వస్తుంటది. అయితే నేను ఎవరికైనా, తన దగ్గర ఉన్నది ఏంటంటే మామిడి పండు, అది శ్రేష్టమైనది, అది ఎవరికైనా ఇస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి గుణము ఏదై ఉంటుందో, అవతల వారు ఎటువంటి విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఈ యొక్క గుణాన్నే మనం ప్రతిబింబింప చేయాలి అనేటటువంటి విషయం, ఈ తగ్గింపునే, ఈ యొక్క పాపము లేని స్వభావాన్ని, ద్వేషింపలేని స్వభావాన్ని, కపటము లేని స్వభావాన్ని, నిస్వార్థమైన స్వభావాన్ని, అహంకారం లేనటువంటి స్వభావాన్ని, దేవుని చిత్తము నెరవేర్చేటటువంటి స్వభావాన్ని మనం అవతల వారికి చూపించగలిగినప్పుడు, అవతలి వారు మన క్రియల ద్వారా, మాట ద్వారా, ఒకానొక సమయంలోనండి ఒక సాధు సుందర్ సింగ్ అనేటటువంటి భక్తులు మనకు తెలిసినటువంటి వారే. ఆయన రోడ్డు మీద వెళుతూ వస్తున్నప్పుడు ఒక చిన్న పిల్ల, అమ్మ ఏసై అటు వెళ్తున్నారు, ఏసై అటు వెళ్తున్నారు అని చెప్పిందంటండి. నేను ఒక సేవకులు చెప్తే వింటూ వచ్చాను. అయితే అలా ఎవరు అని చెప్పి తల్లి బయటకు వచ్చి చూసినప్పుడు ఆయన సాధు సుందర్ సింగ్ గారు అంటండి. అంటే ఆ పిల్లకు సాధు సుందర్ సింగ్ గారిని చూసినప్పుడు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఏసయ్యను చూసినట్లు ఆమెకి అర్థమైంది. చిన్నపిల్లలు దేవుని స్వభావం కలిగిన వారు అంటూ ఉంటారు కదండి. అయితే ఆ చిన్నపిల్ల గ్రహించగలిగింది, మనల్ని చూసినటువంటి వారిలో కూడా దేవుని ఎంతవరకు మనం ప్రతిబింబింపచేస్తూ, దేవుని రూపాన్ని, దేవుని పనులను, దేవుడు మన కొరకు ఇలా ప్రాణం పెట్టారు అనేటటువంటి విషయాన్ని మనము చూపించగలుగుతున్నాము అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి. అందుకనే అంటున్నారు, మీరు గొప్పవారిగా ఉండటం కాదు కానీ నా స్వభావము కలిగినటువంటి వారిగా, నా ఆత్మ కలిగినటువంటి వారిగా, నా గుణ లక్షణాలు కలిగినటువంటి వారిగా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనస్సు మీరు కలిగి ఉండునట్లుగా మిమ్మును మీరు తగ్గించుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి విషయం మనము చేయవలసింది ఆయన చెప్పి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాటను ఇవ్వబడినటువంటి లేఖన అంశంలో మనము చూసినట్లయితే ఆయన అంటున్నారు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంతలా ఆయన పరిచారకుడుగా తగ్గించుకున్నారు అని అంటే, ఆయన తండ్రితో ఉండుట మహాభాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అని ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. దాసుని స్వరూపము దాల్చి ఆయన రిక్తునిగా మారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చారు అన్న మాట మనం చూస్తే, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్నే ఇచ్చివేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంతవరకు దేవుని కోసం కొంత సమయాన్ని మనం గడపగలుగుతున్నాం? ఎంతవరకు చాలా సందర్భాల్లో మనిషి మనస్సే వారి యొక్క జీవితాల్లో ఏం చేస్తుందంటే, క్రియను జరిగించలేనటువంటి పరిస్థితి, దేవుని వాక్యాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితులు మారిపోవటాన్ని మనము చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే, నరుని హృదయము బహు వ్యాధి కలిగినది, అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పి మనము చూస్తున్నాం. ఈ యొక్క హృదయం ఏం చేస్తుందంటే, నేను భక్తిపరుడను, నేను భక్తిపరురాలను, నేను ప్రార్థనా పరురాలను, నేను విధేయవంతుడను, లేకపోతే నేను ఎంతో గొప్పవాడను అని చెప్పి నేను దేవునికి నమ్మకంగానే ఉన్నాను, వాక్యాన్ని అనుసరించువాడిగానే ఉన్నాను అని చెప్పి మనుషులందరికీ కనబడేటట్లు భక్తిని చేస్తూ వస్తున్నాము. కానీ మన అంతరంగ స్వభావము దేవునికి ఎలా ఉన్నది అనేటటువంటి విషయంలో, అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, మీ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది వ్యాధి కలిగినది. ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యాధులను డాక్టర్స్ బాగు చేయవచ్చేమో కానీ హృదయ వ్యాధిని బాగు చేయగలిగినటువంటి వాడు, లేకపోతే హృదయంలో కలిగినటువంటి
పాపమును బాగు చేయగలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. అందుకనే ఆయన తన ప్రాణము క్రయధనముగా పెట్టి, ఒక వస్తువును మనము ఎక్కడైనా తాకట్టు పెట్టినప్పుడు మరలా ధనాన్ని ఇచ్చి ఆ వస్తువును మనం తీసుకుంటూ వస్తుంటాం. అయితే అలా మనల్ని అంటండి తన ప్రాణమే ఇచ్చేసి విమోచించారు అన్న మాటను మనము చూస్తూ వస్తుంటాం. ఈ యొక్క లెంట్ సమయంలో మనము ఏదో బాధగా చేయటము కాదు, కానీ దేవుడు నువ్వు శ్రమ పొందావయ్యా, నువ్వు శ్రమ పొందావయ్యా, నువ్వు కష్టపడ్డావయ్యా, నా కోసం వచ్చేసావు ఇచ్చేసావు అని అనడము కాదు, కానీ అయ్యా నువ్వు చేసినది నా కోసము కాబట్టి నేను ఏమి చేయాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా నడుచుకుంటే నీ నామానికి మహిమకరము, లేకపోతే నేను నా హృదయము ఏ విధంగా మార్చబడితే నీవు సంతోషిస్తావో అట్టి విధంగా నేను మార్చబడడానికి నీ పరిచారకురాలిగా, నీ సేవకునిగా, సేవకురాలిగా, నీ బిడగా నేను ఉండటానికి నన్ను మలుచుకోండి అని చెప్పి ఆయన హస్తాలకు మనం అప్పగించుకొనగలిగినప్పుడు దేవుడు ఆ యొక్క పాప భారము నుంచి, లేకపోతే ఆత్మ న్యూన్యతాభావం నుంచి, నేను ఏది చేయలేను, నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయాలనుకున్నటువంటి మంచిని చేయలేకపోతున్నాను అని చెప్పి లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఈ మాటను అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమాపత్రికలో పలకడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నాకు 2 నియమాలు కనబడుచున్నాయి. నేను ఏ మేలైతే చేయగోరుచున్నానో ఆ మేలు చేయలేకపోతున్నాను, నేను చేయగోరనటువంటి కీడు నేను చేస్తూ వస్తున్నాను, ఇది నాలో కలుగ చేయుచున్నటువంటి పాప నియమము అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. దేవుని కోసము నేను ప్రతిష్ఠించబడినటువంటి, లేకపోతే దేవుని కోసము తగ్గించుకుంటున్నటువంటి నా జీవితంలో పాపము తీసివేయబడినట్లుగా దేవుని కోసం నేను అప్పగించుకుంటున్నాను, కపటము తీసివేయబడినట్లుగా దేవుని కోసం దేవునికి నేను అప్పగించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రాణము పెట్టునంతగా నన్ను విమోచించారు. కాబట్టి నా యొక్క జీవితంలో నేను ప్రాణాత్మ శరీర దేవునికి అప్పగించుకుంటూ నా శక్తి వంచన లేకుండా దేవుని పరిచర్యలో, దేవుని సహవాసములో, లేకపోతే దేవుని చింతకు అనేకులను నడిపించుటలో నేను ఎంతవరకు దేవునికి ఉపయోగకరంగా ఉన్నాను అనేటటువంటి విషయము ఈ ఉదయకాల సమయం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అలాగూ ఉండగలిగినప్పుడు మనల్ని మనము తగ్గింపు అనేటటువంటి విషయాలకు మనం చాలానే మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ విధంగా మనము తగ్గించుకున్నప్పుడు, దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు, దేవుని కుమార్తెలుగా మనం పరిపూర్ణులుగా, మరి ముఖ్యంగా లేఖనములో మనం ఒక మాటను మనం చూడగలిగినట్లయితే లేవీకాండము 10వ అధ్యాయము 10వ వాక్యములో మనము చూస్తూ వస్తుంటాము. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో 2 నియమాలు ఉంటున్నాయి. పాప నియమం ఒకటి ఉంటుంది, లోక సంబంధమైనది. రెండోది ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి నియమము మనకు కనబడుచు వస్తున్నది. మనము ఏ నియమానికి ఎక్కువ మొగ్గు చూపుతామో అది మన మీద క్రియ జరిగిస్తూ వస్తుంది. శరీరానికి ఎక్కువ అవకాశాన్ని ఇచ్చినప్పుడు, లౌకిక సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి, ఏ సంబంధమైనటువంటి విషయాల మీద నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా, వెళదాం అనుకుంటున్నా, మందిరంలో క్రమముగా ఉండాలనుకుంటున్నా, లేకపోతే సహవాసంలో క్రమముగా ఉండాలనుకుంటున్నా, సేవకులతో సహవాసము చేయాలనుకుంటున్నా, లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్నా దగ్గరే ఉండకూడదు, కానీ అది చేయడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా అప్పగించుకున్నప్పుడు మన సహవాసం అయితేను తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అని చెప్పి యోహాను పత్రికలో రాయబడినట్లుగా మనం ఆయనతో సహవాసము చేసిన ఆయన స్వారూప్యంలోనికి మనము మార్చబడతాము అని చెప్పి లేఖనము ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ప్రతిష్ఠితమైనటువంటి జనంగా, ఆయన కుమార్తెలుగా ఆయన స్వరూపమందు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. 2 నియమాలు మనలో ఉంటున్నాయి. మనం లోకానికి ఎక్కువ ఆలోచన ఇస్తే, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే, లోక కార్యాలు మన
హృదయాల్లో, మన గృహాల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన పనుల్లో అవి కనబడుతుంటాయి. దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఇచ్చినప్పుడు అవి దేవుని మాట, దేవుని స్వభావము, దేవుని అడుగుజాడలు, లేకపోతే దేవుని ప్రేమ, దేవుని గుణలక్షణాలు ఇవన్నీ కూడా ప్రతిబింబించేటటువంటివిగా ఉంటున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం పరిచారకులుగా, దేవుని బిడలంగా, దేవుని నియమము మనలో జరిగించుకునేటటువంటి వారముగా ఉండాలి అంటే మనం తగ్గించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆ తగ్గింపు విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారిగా, ఏ సంబంధంగా నాకు ఏమీ లేదే, ఒకవేళ ఎవరి దగ్గర కన్నా వెళ్ళినప్పుడు కింద కూర్చుంటారు కదండి, చేతులు కట్టుకుని కూర్చుంటారు కొంతమంది. నీ కాల్ముక్త ఆ ప్రాంతాలను బట్టి కాల్ముక్త అని చెప్పి అంటూ వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేస్తూ వస్తుంటారు. ఇది అసంబంధమైనదేమో కానీ దేవుడు ఇవన్నీ కోరుకోవట్లేదు. మన హృదయాన్ని, వ్యాధి కలిగిన ఘోరమైనటువంటి ఆలోచనలతో కలిగిన దాన్ని ఎవరు కూడా గుణపరచలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ, ఆయన బిడ్డలుగా ప్రతిష్ఠితమైనటువంటి శారీరక కార్యాలు కాక ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించడానికి, అందుకని ఆయన అంటున్నారు, దినమెల్లా నా ప్రజల కోసం నేను చేతులు చాస్తున్నాను. ఎవరి కోసం అంటండి? విననొల్లని ప్రజలు. ఇవన్నీ కూడా మనము చూస్తూ వస్తున్నాం. అందుకనే కొన్ని సామెతలు ఉంటుంటాయి, ఏమనంటే చెవిటి పాము ముందు సన్నాయి ఊదినట్టు అని చెప్పి, పాముకి చెవులు ఉండవు అని అంటూ ఉంటారు. అది వినికిడి ద్వారా అది ఏంటి, నడిచేటప్పుడు పాకేటప్పుడు అలికిడి ద్వారా అది ఉంటుందండి. మరి ఎంతవరకు తెలియదు కానీ, అంటే ఎంత మధురమైనది, ఎంత మంచిది ఏది ఇచ్చినప్పటికీ కూడా వారికి ఏమీ కూడా స్పృశించదు, అర్థము కాదు, దాన్ని పట్టించుకోరు అన్న మాటను మనం చూస్తూ వస్తుంటాం. మనం అలాగ ఉండక నిజంగా మనము దేవుని వాక్యాన్ని అనుసరించిన వారమైతే మన తగ్గింపు స్వభావం దేనిలో కనపడాలంటే, మనం పాపము లేని వారిగా, కపటము లేని వారిగా, లోక క్రియలు లేనటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని నెరవేర్చేటటువంటి వారిగా, దేవుని గుణ లక్షణాలతో నింపబడేటటువంటి వారిగా మనము ఉండాలి అని చెప్పే లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. తద్వారా దేవాది దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారిగా, ఆయన స్వరూపము మనలోనికి వచ్చినప్పుడు మనము అనేకులను ఆయన వైపు త్రిప్పుచు ఆయనకు ఉపయోగకరమైన, యోగ్యకరమైన, బల నమ్మకమైన దాసుడా అని చెప్పి దేవుని చేత పిలిపించుకునేటటువంటి వారిగా మనము ఉంటాము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. సమయం అవుతుంది కాబట్టి నేను ఈ లేఖనాన్ని ముగిస్తున్నాను. ఉదయకాల సమయంలో మొట్టమొదటిది మనము తగ్గించుకోవాలి. రెండవది, ఆయన చేసినటువంటి బలియాగాన్ని, ఆయన చూపినటువంటి, నిజంగా ఈ లోకంలో ఎవరు చేయలేరండి. ఆయన పరిశుద్ధుడు, ఆ పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి నిష్కల్మషుడు అనేటటువంటి వాక్యాన్ని మనము చూస్తున్నాం. పరిశుద్ధమైన ఆ రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే మన యొక్క ఈ పాపము అనేటటువంటి దానికి క్రయధనముగా ఆయన ప్రాణము పెట్టినప్పుడు మాత్రమే మనం విమోచించబడతాము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజముగా తగ్గించుకుని, నిజముగా దేవుని స్వభావంతో ఈ శిలువ ధ్యాన కూడికల్లో, ఈ లెంట్ డేస్లో ఆయన పాదాల చెంతకు వద్దాం. తద్వారా దేవాది దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోష పెట్టినప్పుడు మన యొక్క జీవితాల్లో సంతోషాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం నిలుస్తాం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మన హృదయములో నుంచి అంటండి జీవధారులు బయటకు వెళతాయి అని చెప్పి లేఖనము సెలవిస్తూ వస్తుంది. నరుని హృదయంలో నుంచి జీవధారులు వస్తాయి. కాబట్టి ఆ జీవధారులు ఎక్కడ ప్రవహిస్తూ ఉంటాయో అక్కడంతా కూడా జీవమే కలిగి ఉంటది. మనం ఏ ప్రాంతంలో ఉంటామో, మన కుటుంబంలో, మన పని చేసుకునే చోట, లేకపోతే ఎక్కడ మన గ్రామంలో మనం ఎలా ఉంటామంటే అనేకులకు జీవాన్ని పంచేటటువంటి వారిగా ఉంటూ ఉంటాం. అతి కృపను దేవాది దేవుడు యొక్క ఉదయకాల సమయంలో కల్వరి గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు బెన్హరయ్య గారికి, సురేషయ్య గారికి, అలాగే గ్రూప్ లో ఉన్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మమ్మల్ని, మా పరిచయం జ్ఞాపం చేసుకోండి. జిఆర్ఆర్ మినిస్ట్రీ అండి, పెన్నాడులో ఉంటుంది. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాం. థ్యాంక్ యూ అండి.
శ్రేష్టమైన వర్తమానాన్ని అందించినటువంటి